హిట్ అండ్ రన్ కేసులో 7 లక్షల జరిమానా 10 ఏళ్ల జైలు శిక్షను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వాహనదారుల చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఆయిల్ని సరఫరా చేస్తున్న ట్రక్, టాక్సీ, బస్సు డ్రైవర్లు చేపట్టిన సమ్మె దేశవ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. సమ్మె ప్రభావంతో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్లలో దేశవ్యాప్తంగా వాహనదారులు ఆయిల్ బంకుల ముందు బారులు తీరారు. నిల్వలు సరిపడలేకపోవడంతో ముందస్తు జాగ్రత్తగా వాహనదారులు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వ్యాప్తంగా వాహనదారులు తమ వాహనాలలో సరిపడా ఆయిల్ నింపుకోవడం కోసం పోటీపడ్డారు. అయితే కేంద్ర ప్రభుత్వం నుండి స్పష్టమైన సమాధానం వచ్చేంత వరకు ఈ సమ్మె కొనసాగుతుందని ఇంధనాన్ని సరఫరా చేసే డ్రైవర్లు ప్రకటించడంతో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా వాహనదారులు అయోమయానికి గురై ఎన్ని రోజుల పాటు ఈ సమ్మె కొనసాగుతుందోనని రోజువారీ అవసరాల కోసం వాహనాలు నడపడం కోసం ముందస్తు జాగ్రత్తగా క్యాన్లు పట్టుకుని క్యూలో నిల్చొని పెట్రోల్ బంకుల ముందు బార్లు తీరడంతో వారిని కంట్రోల్ చేయడానికి పెట్రోల్ బంక్ యజమానులు పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే వాహనదారులు తమ వెంట తెచ్చుకున్న ఆయిల్ క్యాన్లను నింపడానికి పెట్రోల్ బంక్ యజమానులు నిరాకరిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో ప్రతి వాహనదారుడికి పరిమితంగానే పెట్రోల్ పోసి పంపిస్తున్నారు యాజమాన్యం. అయితే తమ సమస్య పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం గాని ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో గాని చర్చలు జరపడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయిల్ సరఫరా చేసే డ్రైవర్లు ప్రకటించారు.